అందరికీ నమస్కారం. ఈరోజు పాతూరు హైదరాబాద్లో పర్యటన చేయడం జరిగింది. దానికి తోడ్పడినటువంటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా భారత్ గారు, బ్రహ్మానందం గారు, మాధవి గారు, ఇతర నాయకులు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ వార్డులో తిరగడం జరుగుతూ ఉంది. నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏ ఇంటికి పోయినా సరే అయ్యా నువ్వు అప్పుడు చేసినటువంటి ఈ వాటర్ స్కీములు కావచ్చు, రోడ్లు కావచ్చు, అక్కమ్మ బావి విషయంలో కానీ వాళ్ళు నాకు గుర్తు చేస్తున్నారంటే నిజంగా నాకు చాలా ఒక విధంగా ఆనంద భాషలు వచ్చాయి. 20 సంవత్సరాల తర్వాత కూడా ఒక పని చేసినటువంటి విషయాన్ని ఇంకా గుర్తుపెట్టుకొని ఈరోజు నన్ను ప్రశంసించారంటే నాకు చాలా సంతోషం వేసింది. కానీ ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, నేను మొట్టమొదటిలోనే రాజకీయాల్లోకి వచ్చింది మన ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. ఒకే ఒక ఉద్దేశం అది మాత్రమే. రాజకీయాల్లోకి దిగి డబ్బులు సంపాదించుకునే యావ మనకైతే ఎప్పుడు లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు కూడా లేదని మాత్రం అప్పుడు చెప్పాను. అదే మాట ప్రకారం కావలి నియోజకవర్గం మొత్తాన్ని కూడా ఆ రోజు 1999 నుంచి 2004 వరకు కూడా అనేక విషయాల్లో కూడా అభివృద్ధి చేయటం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు పాతూరు అంటే అదొక టౌన్లో ఒక ఏహ్య భావ్యం. పాతూరు అంటే పశువులు ఉంటాయి, బరిగుడ్లు ఉంటాయి, అంత రుచిగా ఉంటుంది, బాగా ఉండదని చెప్పి ఒక ఉండేది ఆ రోజుల్లో. నేను ఒకటే మాట చెప్పా, పాతూరు అనేది కావలికి ఒక హార్ట్ లాంటిది. ఈ ఊరు లేనిదే కావలి పట్టణం లేదు. కావలి పట్టణం ఈ యొక్క పాతూరు మీదనే అభివృద్ధి చెందిన విషయం మనం అందరం కూడా మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క పాతూరులో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా మరి ఆ రోజు కూడా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మంచినీళ్ళ సమస్య తీవ్రంగా ఉండింది. అందుకోసం ఆ రోజు మరి అక్కమ్మ బావిని మరి ఒక్కసారి బాగా తవ్వించడం కానీ, అక్కడి నుంచి పైప్ లైన్ వేయించడం కానీ, మరి ఇంకో బావి కూడా అక్కడ ఇంకా మన తూర్పున ఇంకో బావి తవ్వించడం కానీ, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు కూడా ఆ రోజు జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా పాతూరుకి తీసుకొచ్చి ఆ రోజు ఈ ప్రాంతంలోని మంచి రోడ్లు వేయించడానికి కూడా ఆ రోజు స్టార్ట్ చేయడం మరి మంచి ఉద్దేశంతో చేయించబడినటువంటి విషయాలు మరి ఈరోజు చాలామంది నాకు గుర్తు చేశారు. అదే నాకు ఈరోజు చాలా సంతోషం వేసింది. ఏదేమైనా ఒక రాజకీయాల్లోకి వచ్చి ఒక ఎమ్మెల్యే కావటం అనేది చాలా అదృష్టం. బట్ ఆ అదృష్టాన్ని మనం ఒక ప్రజా బాధ్యతగా కానీ భావించి పనులుగా చేస్తుంటే చాలా బాగుండేది. కానీ ఈ మధ్య మనం అందరం కూడా గమనిస్తున్నాం, కావలి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా అవినీతి అక్రమాలు ఎన్ని చేస్తున్నారో కూడా ఈరోజు మరి నేను చెప్పేది కాదు, కథలుగా ఈ యొక్క ఎక్కడ పోయినా సరే, ఎవరింటికి పోయినా, ఏ బజారుకు పోయినా ఈరోజు కావలి ప్రజాప్రతినిధి మీద మరి ఎంతో బాధతో ఈరోజు చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు కావలి అంటేనే ఎవరికి తెలిసేది కాదు, అంత ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ కావలి గత 5 సంవత్సరాల నుంచి ఎక్కడ పెట్టినా ఏంది మీ కావలి ఈ విధంగా ఉంది, ఎక్కడ పెట్టినా గనులేంటి, గ్రావెల్ ఏంటి, శాండ్ ఏంటి, ల్యాండ్ ఏంటి, ఎన్ని మాఫియాలతోటి వస్తుందంటే ఒక విధంగా నా గుండె తరుక్కుపోయేది. మా కావలి ప్రశాంతమైన కావలిని ఈరోజు ఈ విధంగా మరి చేయడం అన్యాయం, దుర్మార్గం అని చెప్పి మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఒక్కసారి నేను కావలి ప్రజలకు కూడా తెలియజేసుకుంటున్నా, కావలికి మరి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాబల్యం మెయిన్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేకనే ఆ రోజు అనేక మంది వాటర్ ట్యాంకులతోటి తోలుతుండేవాళ్ళు. నేను ఎమ్మెల్యే అయిన కొత్తలో నేను కనుక్కున్నా, ఏ విధంగా అయినా సరే కావలికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తీసుకురావాలి, దాని ద్వారా మంచినీళ్ళు ఇస్తే తప్పితే ఈ సమస్య తీరదని చెప్పి. అందుకనే ఈరోజు మీరు అందరూ కూడా గమనించండి, 20 సంవత్సరాల క్రితం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తీసుకురావడం కానీ, దానికి చెనకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దగ్గర నుంచి మరి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేయించడం, అదేవిధంగా ఇది సెంట్రల్ లైటింగ్ చేయటం, మరి ఈరోజు చూస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు కావాలో గమనించండి. రైతు బజార్ కావచ్చు, స్టేడియం ల్యాండ్ కావచ్చు, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి కొండేపు కాలువ కావచ్చు,
అనేక కార్యక్రమాలు చేయటమే కాకుండా ఈ హాస్పిటల్ ఏదైతే మన హాస్పిటల్ అప్పుడు చాలా దీనావస్థలో ఉన్నటువంటి హాస్పిటల్ని దాదాపు 2 కోట్లతోటి 2.5 కోట్లతోటి ఆ రోజు 100 బెడ్ హాస్పిటల్ ప్రప్రదంగా నెల్లూరు జిల్లాలోనే అది చేయడం కూడా తగిలింది. ఇలాంటి అనేక కార్యక్రమాలు మనం చేసాం కాబట్టి ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకో ఉన్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఏ ప్రజాప్రతినిధి అయినా ఎవరైనా సరే ప్రజల సమస్యలు తీర్చే విధంగా ఉండాలి, కానీ ప్రజల ఆస్తుల్ని దోచుకునే విధంగా ఉండకూడదని చెప్పి నేను మరి ఒకసారి ప్రజాప్రతినిధులకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీ నుంచి మంచి వ్యక్తులు ఇద్దరు వచ్చారు. మరి మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన గురించి ఈరోజు ఎక్కడ పెట్టినా ఒక బ్రాండ్ నేమ్ అయిపోయింది విపిఆర్ సేవ ఏదైనా సరే సంఘ సేవ చేశారంటే అది విపిఆర్ అని ముద్ర తప్పకుండా ఉంటుంది. అది విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, కళాత్మకంగా కావచ్చు, అదే ఆధ్యాత్మికంగా కావచ్చు, ఏ రంగంలో సరే ఆయన అనేక 100 కోట్లు స్పెండ్ చేసినటువంటి వ్యక్తి. ఈరోజు వాటర్ కూడా మంచినీటి దాదాపు కావలి ఉదయగిరి నియోజకవర్గాల్లో 122 మరి RO ప్లాంట్లు అంటే మంచినీటి పథకాలను ఇవ్వటం కూడా జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు మన జిల్లాకి మన పార్లమెంటుకి తెలుగుదేశం తరఫున పోటీ చేయడం అనేది మన అదృష్టంగా భావించాలి. అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాలా, లేక అవినీతి అక్రమాలు ఆర్థిక నేరాలు ఆర్థిక ఉగ్రవాదిగా ఉన్నటువంటి మరి వైకాపా అభ్యర్థిని మనం ఎన్నుకోవాలా, మీరందరూ కూడా గమనించండి. ఈరోజు ఏదైతే మరి వైకాపా అభ్యర్థి విశాఖపట్నంలో ఉన్న భూములన్నీ దోసేశాడు, 100 కోట్ల రూపాయల కూతురికి పెట్టాడు, ఋషికొండను బోడికొండ చేశాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక వనరుల్ని కాజేయడానికి ఈరోజు వచ్చినటువంటి వ్యక్తి మనకు కావాలా, మనం ఆలోచించాల్సిన విషయం ఈరోజు ఉంది. కాబట్టి అది అటు పార్లమెంటుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదే కింద స్థాయి నుంచి మరి ఈరోజు కష్టపడి పైకి వచ్చినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారికి, మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మనం ఇక్కడ వేసి గెలిపించాల్సినటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేయాలి. ముఖ్యమంత్రి చేసిన రోజు మళ్ళీ మాకందరూ కూడా మాకు ఉన్నటువంటి నాయకులందరూ కూడా పట్టుంటుంది. మేము ముందు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి, ముఖ్యంగా ఈ పాతూరు అభివృద్ధికి తప్పకుండా మేము అందరం కలిసి మరి కృషి చేస్తాం. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ ల్యాడ్స్ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణారెడ్డి గారు కూడా మంచి సలహాలు ఇచ్చి ఈ ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేయడానికి మాత్రం తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఒక్కటి మాత్రం మీ అందరూ కూడా గుర్తు చేయదలుచుకున్నాను. ఎప్పుడైతే నేను 2014లో ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధిని ఆ రోజు కష్టపడి గెలిపిస్తే నాకు ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ మీరందరూ కూడా మర్చిపోవద్దు. నన్ను గెస్ట్ హౌస్లో పెట్టి లాక్ చేసి కరెంటు తీసేసి బయటికి పంపించిన వ్యక్తిని మీరు ఏ విధంగా మీరు అతని మీద మరి ఈరోజు శిక్షిస్తారో మీకే వదిలేస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, నాయకత్వం.